బ్లాక్ బస్టర్ల కథ నడుస్తోంది. ఏదైనా సరే ప్రచారపరంగా అద్భుతం జరిగిపోతుంది. ఎన్నికల సంఘం పని అయిపోయింది, ఇక ఎన్నికల సంఘాన్ని రోడ్డుకు లాగుతున్నారు, పీకుతున్నారు, అదైపోతుంది ఇదైపోతుంది అంటూ బీహార్లో ప్రారంభించింది. దాదాపుగా నెల రోజుల పాటు తిరుగుతాడని చెప్పారు రాహుల్ గాంధీ. ఏమైపోయింది అకస్మాత్తుగా 2-3 రోజులకే ఎందుకు డౌన్ ప్లే అయిపోయింది అంటే ప్రజలు స్పందించటంలా. పార్టీ కార్యక్రమం కింద అయింది. ఆ తేజస్వి యాదవ్ జనాలు పోగేసి పంపిస్తే వెనకాల జనం. అక్కడ కాంగ్రెస్ పార్టీ 5th ప్లేస్లో ఉంది. ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు 4th ప్లేస్లోనూ 5th ప్లేస్లోనూ ఉన్నట్టుంది. అక్కడ ఎలా సాధ్యమవుతుంది? దాంతో సమస్య అయింది. రెండవది, అక్కడ జనమేమి తమ ఓట్లు పోయి నేను ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రాజకీయ పార్టీలో ఓట్లు లేనోడికి కూడా ఇప్పిస్తాయి, ఉన్నోళ్ళకి పీకిని ఏం లేదు. అక్కడ లేనోడికే పోయినాయి. ఆ లేనోడు ఎట్లాగా అక్కడ లేడు, వాడు వచ్చి గొడవ చేయడానికి. మన ఆంధ్రాలోనో తెలంగాణలోనో చెన్నైలోనో ఇక్కడ బతికేస్తున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళది పోయినా వాళ్ళు ఫీల్ కావట్లేదు. ఇక్కడి నుంచి